ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ మన కోసం. బెంగాల్ను సాధించాం, ఇక తెలంగాణ టార్గెట్ అంటున్న బీజేపీ అధిష్టానం అందుకు తగ్గట్టే అడుగులు వేస్తుందా? యుద్ధం మొదలు పెట్టడానికి ముందు సేనల ప్రక్షాళన అవసరమన్న ప్రాథమిక సూత్రాన్ని పాటించబోతుందా? రాష్ట్ర పార్టీలో ప్రక్షాళన చేశాకే సమరశంఖం పూరించాలనుకుంటుందా? ముఖ్య నేతల మధ్య సమన్వయం సాధించడంతో పాటు మరో కీలకమైన మార్పు కూడా జరిగే అవకాశం ఉందా? నిజంగా అదే నిజమైతే ఏంటా మార్పు? కొట్టాల్సిందే, ఈసారి గట్టిగా కొట్టాల్సిందే. ఇక నో మోర్ చాయిస్. తెలంగాణ విషయమే ప్రస్తుతం బీజేపీలో ఈ తరహా చర్చలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చి తీరాలన్న లక్ష్యంతో పావులు కదుపుతుంది పార్టీ జాతీయ నాయకత్వం. బెంగాల్ ఎన్నికలు ముగిశాక తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలతో సంఘ్ నుంచి ఆదేశాలు వచ్చాయట. గత 2 ఏళ్లుగా రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న పరిణామాలను ఆర్ఎస్ఎస్ పెద్దలు చాలా నిష్టంగా గమనిస్తున్నారు. అయితే అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా పార్టీకి రాష్ట్రంలో అనుకూల వాతావరణం ఉన్న నేతల మధ్య కలహాలే అసలు సమస్య అని గుర్తించారు. వాటిపై ముందుగా దృష్టి పెట్టాలని బీజేపీ జాతీయ నాయకత్వానికి సంఘ పెద్దలు క్లియర్ కట్ గా తేల్చి చెప్పారట. దీంతో రంగంలోకి దిగిన హైకమాండ్ ప్రధాన ప్రతిబంధకంగా ఉన్న పాత కొత్త విభేదాలు, అంతర్గత కలహాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర ఎంపీలు అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి లంచ్ మీటింగ్లు, టిఫిన్ భేటీలను ఏర్పాటు చేసింది. కలిసి ఉండకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఒకంత కటువుగానే చెప్పారట ఢిల్లీ పెద్దలు. దీంతో అలర్ట్ అయిన రాష్ట్ర నేతలు ఐక్యత రాగం ఆలపించడం స్టార్ట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. 3 నెలలకోసారి తెలంగాణకు వస్తారని, రాష్ట్ర ఇన్ఛార్జ్ నెలలో 20 రోజులు తెలంగాణలోనే ఉంటారని పార్టీ జాతీయ అధ్యక్షుడు చెప్పడంతో శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిందని అంటున్నారు. సో ఈ పరిణామ క్రమంలోనే ఒక ఆసక్తికర ప్రచారం కేడర్లో మొదలైంది. త్వరలోనే పార్టీ రాష్ట్ర నాయకత్వంలోనూ కీలక మార్పులు ఉంటాయని, తెలంగాణ నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం విషయంలో మార్పులు ఉంటాయన్న వార్తలు జోరందుకున్నాయి. దీంతో రకరకాల సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. ఆ ప్రచారమే నిజమైతే పార్టీ రాష్ట్ర బాధ్యతల్లోకి కేంద్ర మంత్రి బండి సంజయ్ వస్తారన్న మాట గట్టిగా వినిపిస్తోంది. పార్టీ పెద్దలు అంతర్గతంగా నిర్వహించిన రహస్య సర్వేలు కూడా రాష్ట్ర నాయకత్వం దూకుడుగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తమైంది. అందుకే బండికి మరోసారి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలని అనుకుంటున్నారట. సో రోగి కోరుకుంటున్నది, డాక్టర్ ఇచ్చింది, ఒకటే మందు అన్న చందంగా బండికి రాష్ట్ర పగ్గాలు ఇస్తే క్యాడర్లో కదలిక వస్తుందని అనుకుంటున్నారట. సో సంజయ్ గతంలో 3 ఏళ్ల పాటు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన నాయకత్వంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. అండ్ మునుగోడులో గట్టి పోటీ ఇవ్వడం లాంటి వాటిని పరిగణలో తీసుకుపోతున్నట్టు తెలుస్తుంది. సో మాస్ లీడర్ ఇమేజ్ అండ్ రైతుల సమస్యలపై జైలుకు సైతం వెళ్లడం లాంటివి అప్పట్లో పార్టీ గ్రాఫ్ను అమాంతం పెంచేశాయనే అభిప్రాయం వ్యక్తం చేశారట జిల్లా స్థాయి లీడర్లు. పట్టణ పార్టీగా పేరున్న బీజేపీని గ్రామాల్లోకి తీసుకెళ్లడంలో సంజయ్ కీలకంగా వ్యవహరించారని, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ని వెనక్కి నెట్టి కాంగ్రెస్కు కమలం మాత్రమే ప్రత్యామ్నాయం అనే వాతావరణాన్ని డెవలప్ చేయాలంటే బండి సంజయ్ కరెక్ట్ అనే నిర్ణయానికి పార్టీ పెద్దలు వచ్చారట. అలాగే సామాజికంగాను బీసీలను ముందు పెట్టాలనే యోచనలో ఉన్నారు కమల్నాథులు. సో ఈ క్రమంలోనే ముందు ఎంపీలను ఏకం చేసేందుకు వాళ్లను కూర్చోబెట్టి చెప్పాల్సింది అంతా చెప్పేశారట. అందులో భాగంగానే ఇన్నాళ్ళు ఉప్పు నిప్పిలా ఉన్న బండి, ఈటెల మధ్య మాటలు కలిసినట్టు చెప్పుకుంటున్నారు. ఇక ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పదవీ కాలం ఇంకా ఉన్నందున ఇప్పటికిప్పుడే బండి సంజయ్కి బాధ్యతలు అప్పగించే అవకాశాలు లేవన్న మరో వాదన కూడా పార్టీలో నలుగుతుంది. ముందు 3 నెలల పాటు నేతలందరినీ క్షేత్రస్థాయికి పంపి ఆ తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. సో ఇలాంటి విషయంలో దసరాకు ఒక క్లారిటీ రావచ్చు అన్నది పార్టీ వర్గాల ఇంటర్నల్ టాక్. సంజయ్కి ఢిల్లీ పెద్దలతో ఉన్న సంబంధాలు, ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు, వీటన్నిటికీ మించి మాస్ లీడర్ ఇమేజ్ బాగా కలిసి వచ్చాయని, అందుకే ఆయన విషయంలో హైకమాండ్ పాజిటివ్గా ఉందనే విశ్లేషణలు ఉన్నాయి. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. బండి సంజయ్ కొడుకు మీద పోక్సో కేసు ఉన్నందున రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆగి అడ్డుగా వచ్చని, సో ఈసారి కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి కూడా పోవడం ఖాయమని అంటున్నారు కొందరు. అయితే పార్టీలోని కొందరు నేతల వల్లే ఆ కేసు జటిలమైందన్న సమాచారం అధిష్టానం దృష్టిలో ఉందట. సో చివరికి నిర్ణయం ఎలా ఉన్నా ప్రస్తుతం మాత్రం తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి చుట్టూ ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. మరి నిజంగా బండి సంజయ్కి తెలంగాణ బీజేపీ చీఫ్ పదవి ఇస్తే నిజంగా పార్టీ పుంజుకునే అవకాశం ఉందంటారా? మస్తు కామెంట్ చేయండి.